మేము అలా నడుస్తున్నాయి మిక్స్లో. మనందరికీ తప్పించుకు తిరగడం బాగా అలవాటు అయిపోతుంది జీవితంలో. అదే మిక్స్ మీద కూడా వస్తుంది. మనం ఈ మిక్స్ ముచ్చట్ల సిరీస్లో చాలాసార్లు చెప్పుకున్నాం, మిక్సింగ్ అంతా డెసిషన్ మేకింగ్ మీద ఉంటుంది అని. అవునా? సో నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్న డెసిషన్ ఇంకో ఈక్యూ యాడ్ చేసినంత మాత్రాన్ని ఈజీ అవ్వదు. అంతెందుకు, పోనీ లాస్ట్ మిక్స్ ఓపెన్ చేయి. వోకల్ చైన్లో ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి కౌంట్ చేయవు సరే. 5, 10, 20 ఎన్నైనా పర్లే. కొంచెం అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఆ ఉన్న ప్లగిన్లో సగానికి సగం లేపిసినా కూడా ఇంకా మిక్స్ బాగా నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మామ, ఈ ప్లగిన్ల కోసం నేను ఇలా అంటున్నానంటే నేను ఏదో వాటి మీద పగపట్టాను అన్నట్టు కాదు, కానీ మనం వాడే ప్లగిన్లు కొంచెం అర్థం చేసుకోవాలి మనం. సో మనం ఒక ప్లగిన్ పెట్టామంటే అది ఎందుకు ఉంది అనేది నీకు క్లియర్ రీజన్ అనేది ఉండాలి. అది లేదనుకో, నువ్వు యాడ్ చేసే ప్రతి ఒక్క ప్లగిన్ అది నీకు ఒక బర్డన్లా తెరవుతే తప్పిస్తే సొల్యూషన్లా అవ్వదు. సో చాలా కామన్ అసంప్షన్ ఏముంటుందంటే, ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తే రిజల్ట్ ఇంకా చాలా పాలిష్డ్గా వచ్చేస్తుంది అన్నట్టు అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే, నువ్వు అర్థం చేసుకోకుండా యాడ్ చేసే ప్రతి ఒక్క ప్లగిన్ నీ డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ని పెంచడం తప్పితే ఇంకేం చేయదు అక్కడ. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏం చేస్తావు, వాడుతున్న ఒక ప్లగిన్ ఆ ఒక్క టూల్ను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం మానేసి ఇంకా దేనికో వారే ఈ ప్లగిన్లో ఏదో పొరపాటు ఉందిరా, అబ్బాయి దెబ్బది సరైన క్వాలిటీ కాదు, ఇంకేదో వాడితే వస్తుంది క్వాలిటీ అని ఇంకో దానికి గింతావు. ఇంకో ఈక్యూ, ఇంకో కంప్రెసరు, ఇంకో సాచురేషను. సో దానివల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వడం మానేసి ఈ కన్ఫ్యూజన్ ఒక ప్లగిన్ నుంచి ఇంకో ప్లగిన్కి ఎంతుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్రాబ్లం నువ్వు వాడుతున్న ప్లగిన్స్లో లేదు, నువ్వు వాటితో స్పెండ్ చేసిన టైంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈక్యూని తీసుకొని ఓ వారం మొత్తం దాని మీద వర్క్ చేయి. క్విక్ ఫిక్స్లా కాదు, జస్ట్ ఏదో దాన్ని ఒక స్టడీ చేసినట్టు. ఇప్పుడు 3K దగ్గర బూస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఎప్పుడు హార్ష్ అనిపిస్తుంది, ఎప్పుడైతే కరెక్ట్గా మనం అనుకున్నట్టు వస్తుంది, ఇవన్నీ స్టడీ చేయి. నీకు నువ్వు స్టడీ చేయి. ట్యూటోరియల్ ఎందుకు చెప్పు, నీకు ఎవడో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్పగలిగే, వాటిని ఎఫోర్డ్ చేయగలిగే మనీ ఉంటే వాటిని ఎఫోర్డ్ చేస్తావు. ఏ మనీ లేదు, మరి మిగతా వాళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు? అంతెందుకు మామ, నీకు చెప్తాను నేను ఎలా నేర్చుకున్నాను. ఇవన్నీ స్టడీ చేసి వచ్చిన క్లారిటీతోటే నేర్చుకున్నాను. అండ్ ఎలాంటి క్లారిటీ నువ్వు టూల్స్ మార్చడం వల్ల అయితే రాదు. ఒకే టూల్ని కొంచెం టైం స్పెండ్ చేసి వేరు 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 సిచ్యువేషన్స్లో కానీ దాన్ని అబ్జర్వ్ చేసామనుకో, అప్పుడు అది ఎలాంటి సిచ్యువేషన్కి దేనికి ఎందుకు ఎలా పనిచేస్తుందని ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఎందుకంటే స్కిల్ అనేది ప్లగిన్లో పులోమని ఉల్లిపాయలు కొన్నట్టు కొని బొట్లు వేసుకొని వచ్చేస్తే రాదు నీకు. ఏ ప్లగిన్ ఏ సిచ్యువేషన్లో పెడితే అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ సబ్జెక్ట్ అర్థమైతే వస్తుంది. ఆల్సో నువ్వేదో క్రాకుల్లో దొరుకుతున్నాయి, లేకపోతే ఎవడో ఎక్కిస్తున్నాడు ఏదో అని చెప్పి ఇలా ఎన్ని ప్లగిన్స్ పెట్టుకున్నావు అనుకో, ఆ చాయిసెస్ వల్లే నీ జడ్జ్మెంట్ ఇంకా డిలే అయిపోతుంది. ఇప్పుడు మన పెద్ద పెద్ద తోపులు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు అడిగావు అనుకో, గోటు ఉంటాయి కొన్ని. ఈవెన్ నాకేనా, నువ్వు దేంతో చేస్తావు మామ, నీకు ఇదిగో ఎలాంటి ప్యాడ్స్ కావాలంటే ఏ ప్లగిన్ ఓపెన్ చేస్తావు, లేదా ఎలాంటి సౌండ్ కావాలంటే ఏ ప్లగిన్తో మిక్స్ చేస్తావు అంటే నాకు గోటు ప్లగిన్ ఉంటుంది. సో ఎవరికైనా లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి. మనకి లిమిటెడ్గా ఉంటేనే జీవితంలో బాగా పనిచేయగలుగుతాం. అలా ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేసారనుకో, అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు, అది అయిపోద్ది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొత్త చాక్లెట్ బ్రాండ్ దింపారనుకో, ఆ చాక్లెట్ని నువ్వు శాంపిల్ చేయమామా, టెస్ట్ చేయని చెప్పి నీకు ఇచ్చారు. 2 ఆప్షన్లు ఉన్నాయి లేదా 3 ఉన్నాయి, చక్కగా తిని ఏది బాగుందో నువ్వు చెప్పగలుగుతావు. అలా కాకుండా 15 ఉన్నాయి అనుకో, ఏం చెప్తావు, ఎంత అని చెప్తావు చెప్పు. నీకు వెంటనే కన్ఫ్యూజన్ వచ్చేదో. మిక్స్లో కూడా అదే జరుగుతుంది. నీ దగ్గర ఉన్నవే 1-2 అనుకో, వాటితో పర్ఫెక్ట్గా ఎలా వాడాలి ఏంటో నేర్చుకొని వాటి మీద ఎక్కువ క్లారిటీని సంపాదిస్తావు. ఇలా 100-200 ప్లగిన్లు వేసుకెళ్ళిపోతే ఉంటాయి నీ దగ్గర చూడడానికి, అప్పా ఎన్ని ప్లగిన్స్ ఉన్నారా అన్నట్టు ఉంటుంది. కానీ రియాలిటీలో నువ్వు ఏవి సరిగ్గా వాడడం రాకుండా అయిపోద్ది. సో అందుచేత నేను ఏం చెప్తానంటే, నీకు ఎప్పుడైనా మిక్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అనుకో, ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది అనుకో,
అరే అసలు ఏం చేయాలో ఏవి పెట్టాలో ఏం అర్థం కావట్లేదు అనిపించింది అనుకో, జస్ట్ డూ వన్ థింగ్. ఒక లిమిట్ పెట్టుకొని మిక్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నెక్స్ట్ చేయబోయే మిక్స్ ఉంటుంది కదా, ఇది నువ్వు ఎప్పుడంటే అప్పుడు, దీని తర్వాత నువ్వు చేయబోయే మిక్స్ ఉంటుంది కదా, దానికో లిమిట్ పెట్టుకో. జస్ట్ ఒక ఈక్యూ, ఒక కంప్రెసరు, ఒక రివర్బ్, అంతే. ఏదైనా సరిగ్గా వినిపించకపోతే వెంటనే ఇంకో ప్లగిన్ యాడ్ చేసేద్దాం అని నీకు వెంటనే అనిపిస్తుంది. కానీ ఆ గోల కొంచెం ఆపుకో, కంట్రోల్ చేసుకో. దాని బదులు నువ్వేం క్లియర్గా వినలేకపోతున్నావు అని నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. అప్పుడు ఆ ప్రశ్న నువ్వు యాడ్ చేయబోయిన ప్లగిన్ కన్నా నీకు 100 రెట్లు బెటర్గా సహాయపడుతుంది. అండ్ యాజ్ యూజువల్ మన ప్రతి మిక్స్ ముచ్చట్లలాగే ఇది ఒక మిక్స్కే కాదు, కావాల్సితే లైఫ్కి కూడా వాడుకో, చాలా బెటర్ అవుతుంది. ఎప్పుడైనా నీ లైఫ్ చాలా హడావిడిగా, కాంప్లెక్స్గా, టూ మెనీ థింగ్స్ అట్ వన్ అనిపించిందంటే జస్ట్ లిమిట్ యువర్ ఆప్షన్స్, లిమిట్ యువర్ చాయిసెస్. ఆటోమేటిక్గా సింప్లిఫై అయిపోతుంది. తర్వాత మెల్లిమెల్లిగా ఒకటి పెంచుకో, దారిలోకి వచ్చేస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయి, నీకేమనిపించిందో చూడు. ఇంప్రూవ్మెంట్ అనిపించింది అనుకో, నీ లైఫ్ మీద కూడా ట్రై చేయి. ఇంకా మంచిగా అనిపించింది అనుకో, స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు నువ్వు ముగ్గురికి చెప్పి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పమని చెప్పి, అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ పని అంతా చెయ్యు, చక్కగా ప్రపంచం మొత్తం బాగుపరిచేద్దాం. ఉంటామా మరి, వచ్చే వారం మరో మిక్స్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం.